Hi guys, welcome to Exam Tricks YouTube channel. నా పేరు చిరంజీవి. ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ద కరెంట్ అఫైర్స్. నా గురించి చెప్పాలంటే నేను 2018 గ్రూప్ డి నోటిఫికేషన్లో అసిస్టెంట్ పాయింట్స్మెన్గా సెలెక్ట్ అయ్యాను. సేమ్ అదే ఇయర్లో ఏఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్లో టెక్నీషియన్ టీసీఎంగా సెలెక్ట్ అయ్యాను. ద నెక్స్ట్ ఇయర్ 2019లో ఎన్టీపీసీ నోటిఫికేషన్లో స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యాను. నేను కరెంట్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి ఒకేలా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చేది కరెంట్ అఫైర్స్ ఒకేలా ఉంటాయి. పెద్దగా వేరియేషన్ ఏమి ఉండవు ఎగ్జామ్ టు ఎగ్జామ్. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఇది తక్కువ టైంలో త్వరగా ఎలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఒక కరెంట్ అఫైర్ని ఒక కరెంట్ అఫైర్ అనే కాకుండా ఆ కరెంట్ అఫైర్ రిలేటెడ్ స్టాటిక్ జీకేని కూడా ఎలా కలుపుకొని చదవాలి, ప్రతి సబ్జెక్టు పాలిటీ ఎలాగ లింక్ చేయాలి కరెంట్ అఫైర్స్తో, పాలిటీ కరెంట్ అఫైర్స్తో, జాగ్రఫీని ఎలా లింక్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్తో, ఎకనామిక్స్ని ఎలాగా, ఫిజిక్స్ని ఎలాగా, కెమిస్ట్రీని ఎలాగా, అన్ని సబ్జెక్టులకి అది స్టాటిక్ అయితే దానికి తగ్గట్టు కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్ కాకుండా అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్టులు కలిపి, బట్ అవి కరెంట్ న్యూస్లో ఉన్నాయి కనుక అవి కరెంట్ అఫైర్స్ అయినాయి. అలాగని జీకే మన ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్లో అరౌండ్ 40% జీకే అడుగుతాడు. జీకేలో కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతాడంటే, కరెంట్ అఫైర్స్ ఏదైనా న్యూస్లో ఉందంటే, సపోజ్ ఫైనాన్స్ కమిషన్ న్యూస్లో ఉంది రీసెంట్గా అపాయింట్మెంట్ ఆఫ్ ది చైర్మన్ ఎలా చేయాలి అంటే ఎలా అడుగుతాడు కరెంట్ అఫైర్స్లో, వీడి ఎగ్జామ్ ఎలా అడుగుతాడు, న్యూస్లో ఉంది ఫైనాన్స్ కమిషన్, దాని ఆర్టికల్ ఏంటని అడుగుతాడు. బట్ ఆర్టికల్ అనేది స్టాటిక్ క్వాలిటీలో. బట్ మన కరెంట్ అఫైర్స్ ఏంటి, ఓన్లీ మన ఎలా అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి అదే మనం చదువుతాం. బట్ ఈ స్టాటిక్ చదవం, ఎప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు స్కౌట్ అయింది, ఫస్ట్ చైర్మన్ ఎవడు, ఇవి ఎలా చదవాలి. ఒక ఇన్స్టిట్యూషన్ ఉందంటే దానికి తగ్గట్టు కరెంట్ అఫైర్, దాని పాస్ట్, దాని స్టాటిక్ ఎలా చదవాలి తక్కువ టైంలో, ఇవన్నీ నేను అలా చెప్తాను. ఒక కరెంట్ అఫైర్ ఉందంటే దానికి తగ్గట్టు ఆ కరెంట్ అఫైర్ ప్లస్ దాని రిలేటెడ్ స్టాటిక్. ఇప్పుడు ఏదైనా స్టేట్ న్యూస్లో ఉందనుకో, స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అది ఆ కరెంట్ అఫైర్తో పాటు స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యప్రదేశ్ ఎలక్షన్స్, రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి తెలంగాణకి వీటికి ఎలక్షన్స్ అయినాయి కదా, మధ్యప్రదేశ్ న్యూస్లో ఉంది. ఇప్పుడు న్యూస్లో ఉందంటే సీఎం ఎలా అపాయింట్మెంట్ అయ్యాడు, ఎవరి చేత అపాయింట్మెంట్ అయ్యాడు, ఆ స్టేట్లో ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయి, స్టేట్కి సంబంధించిన మొత్తం ఏ డ్యాన్స్ ఫేమస్ స్టేట్లో, అది ఎక్కువ ఏం ప్రొడక్షన్ చేస్తా, అందులో ఏంటి అడవులు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, అది ఎందులో ఫస్ట్ ఎందులో లాస్ట్, అలా స్టేట్ ఆ కరెంట్ అఫైర్స్ చదివి ఆ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా స్టాటిక్ జీకి కవర్ చేస్తే మనకు త్వరగా గుర్తుండిపోయింది. మనకి ఎప్పటికప్పుడు ఎక్కువసార్లు రిపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కరెంట్ అఫైర్, ఇప్పుడు సమ్ స్టేట్ ఉంది, ఏదో ఒక స్టేట్, ఆ స్టేట్ అనేది ఆ మంత్లో అరౌండ్ ఒక 2-3 టైమ్స్ వస్తుంది, న్యూస్లోకి వస్తుంది. మనం ఏంటి ఆ కరెంట్ అఫైర్ చదివి మళ్ళీ సేమ్ స్టాటిక్ రిపీట్ చేసుకుంటాం, మనకి మైండ్లో గుర్తుండిపోయింది. నువ్వు ప్రత్యేకంగా ఆ స్టేట్ గురించి ఏం చదవవసరంలా, అదే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ఏం చదవవసరంలా. ఏదైనా నీతి ఆయోగ్ ఉంది, నీతి ఆయోగ్ ఏంటి, స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, రాజ్యాంగేతర బాడీయా, రాజ్యాంగంతో ఏర్పడిన బాడీయా, అది ఏంటి, ఈ అన్నాలు ఉంటుంది, చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, ఇలా అది న్యూస్లో ఉంటే చాలు. అది ఆ న్యూస్ కరెంట్ అఫైర్స్ చదివి దాన్ని రిలేటెడ్ స్టాటిక్ కూడా మనం చదువుతాం. అలా చదవడం వల్ల త్వరగా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. అదొకటి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చెప్తున్నాను. అలాగే నేను యాక్చువల్లీ అటెంప్ట్లో ఎలా సక్సెస్ అయ్యాను, ఏ విధంగా ఏ ప్రాసెస్ ఫాలో అయ్యాను, నేను ఏ ప్రాసెస్ ఫాలో అయితే ఇలా తక్కువ టైంలో క్రాక్ చేయగలిగాను, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు చెప్తూ ఎలా చదవాలని గైడ్ చేస్తూ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటాను. 10 to 20 minutes, 10 to 30 minutes, అరౌండ్ 30 minutes మీకు ఒక కరెంట్ అఫైర్సే కాకుండా ఒక ఓన్లీ కరెంట్ అఫైర్స్ చెప్తే డైలీ కరెంట్ అఫైర్స్ 10 minutes చాలు, 10 to 15 minutes. బట్ నేను రిలేటెడ్ స్టాటిక్ కూడా దాని సరౌండింగ్స్ ఏమున్నాయో చెప్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది, త్వరగా గుర్తుంటుంది. సో అది మొత్తం చెప్పి ఈజీగా ఇలా చెప్తే బాగుంటుంది అంటే ఒక కరెంట్ అఫైర్ని కాకుండా మనం స్టాటిక్ కూడా కవర్ చేసుకుంటున్నామరా అనే ఒక జస్ట్ ఫీలింగ్ వస్తుంది మనకి. అలా ఆ విధంగా చెప్తాను అనమాట. డైలీ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్లో. పీడిఎఫ్ కావాలంటే ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ఉంటుంది, యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒక పాలిటీకి ఎలాగా లింక్ చేసుకోవాలి, జాగ్రఫీ, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక ఎలా చదివితే బాగుంటుంది, ఎలా ఎగ్జామినర్ ఎలా మనం చదువుతున్నప్పుడు ఒక బిట్టు ఏదైనా ఒక లైన్ చదువుతున్నప్పుడు వాడు ఎగ్జామినర్ బిట్టు ఎలా ఇస్తాడు ఎగ్జామ్లో, అలాగని మనం ఇమాజిన్ చేసుకోవాలి. అలా చదివేటట్టు నేను చెప్తాను. ఎగ్జామ్ ట్రిక్స్ డైలీ కరెంట్ అఫైర్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా ఉంటే మీరు మంచిగా నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి రైల్వేలో.
మనకు ఆల్రెడీ జీడీసీలో డిపార్ట్మెంటల్లో ఏఎల్పి టెక్నీషియన్ ఇచ్చాడు నోటిఫికేషన్, బయట కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ 25% ఇచ్చాడు, మీకు దగ్గర 75% బయట నోటిఫికేషన్ ఇస్తాడు. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది. జీడీ, ఎస్ఎస్సి జీడీ, ఇవి మన యాక్చువల్లీ 2025 వరకు ఎన్ని వేకెన్సీస్ క్రియేట్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ క్రియేట్ అవుతాయి. ఇందులోని ఎన్టీపీసీలోనే, గ్రూప్ డీలోనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మేబీ అవి నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం వస్తాయి ఎలక్షన్ ముందు. ఇవన్నీ మీరు ముందుగా చదివేసి ఉంటే బాగుంటుంది.